ధ్యాన మిత్రులందరికీ నా నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది అద్భుతమైన గురువుగారుల గురించి తెలుసుకునే ఈ ప్రయాణంలో ఈరోజు మూడవ రోజు. మరి ఈరోజు మనం తెలుసుకోబోయేది మరెవరో కాదు మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి. ఎన్నో జన్మల అదృష్టం వల్ల నాకు పత్రిగారితో చిన్నప్పటి నుంచి ఎంతగానో గడిపే అవకాశము, ఎన్నో జ్ఞాపకాలను మూటకట్టుకునే అవకాశము, ఆయన నుండి ప్రత్యక్షంగా జ్ఞానాన్ని పొందే అవకాశం నాకు లభించాయి. మరి ఎంత అద్భుతమైన ఆ గురు సాంగత్యం అంటే, అందులోనూ పత్రి సారు ఆయన కోటిలో ఒకటి. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో ఆయనలో చెప్పనలవి కాదనమాట. ఆయన విజన్‌లో గాని, ఆయన వర్క్ చేసిన విధానంలో గాని, ఆయన టీచ్ చేసిన విధానంలో గాని, ఒక యూనిక్‌నెస్ అనేది కనిపిస్తుంది. మరి ఈరోజు మా పత్రి సార్ గురించి కొంత విషయాలు ఎంతో ఉందాయన గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ కొంచెం ఆహ్, పరిచయం చేసే ప్రయత్నాన్నయితే నేను చేస్తాను. సుభాష్ పత్రి గారు 1947 సంవత్సరంలో శంకర్ నగర్ బోధన్‌లో నిజామాబాద్ జిల్లాలో పివి రమణారావు గారు, సావిత్రిదేవి దంపతులకు జన్మించారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆయన పుట్టారు. మరి చిన్నప్పటి నుంచి ఆయన వాళ్ళ వీధిలో ఉండే రామాలయానికి ఎక్కువగా వెళ్తూ ఉండేవారనమాట. ఒక పక్క రామాలయం, ఇంకొక పక్క మసీదు ఉండేదనమాట. ఈ ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ ఎన్విరాన్మెంట్‌లో ఆయన పెరిగారనమాట. అయితే ఆయన ఎంత చురుగ్గా ఉండేవారంటే, తొమ్మిదో సంవత్సరం అప్పుడే ఆయన షేక్స్‌పియర్ రచనలన్నీ చదివేవారట. అలాగే ఇంటర్‌లో డాక్టర్ రాధాకృష్ణన్ గారు రాసిన లిటరేచర్ అంతా కూడా ఆయన చదివేవారట. చిన్నప్పటి నుంచి ఎన్నో స్పోర్ట్స్ ఆడేవారు. వేణువు ఊదడం, సంగీతం అంటే వాళ్ళ అమ్మగారికి సావిత్రిదేవి గారికి ఎంతో ఇష్టము. ఆవిడ కోరిక మీదట ఆయన ఫ్లూట్ నేర్చుకున్నారనమాట చక్కగా. అంతేకాదు ఆయన టేబుల్ టెన్నిస్‌లో స్టేట్ లెవెల్ చాంపియన్‌గా ఎళ్లారు. ఇంకా ఎన్నో స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్‌లో, గేమ్స్‌లో అన్నిట్లో కూడా చాలా ముందంజ ఉండి వేసేవారనమాట. సో, అలా ఆయన బాల్యం గడుస్తూ ఉండగా ఆయన అగ్రికల్చర్‌లో బీఎస్సీ చేశారు. తర్వాత పీజీ చేశారు. కోరమాండల్ ఫెర్టిలైజర్స్‌లో 1975 సంవత్సరంలో ఆయనకి ఉద్యోగం రావడం జరిగింది. 1974 సంవత్సరంలో ఆయనకి పెళ్లి జరిగింది స్వర్ణమాల పత్రి గారితో. 1975 సంవత్సరంలో ఆయనకి జాబ్ రావడం జరిగింది. జాబ్ వచ్చిన తర్వాత ఆయన కర్నూలు వెళ్లారు. మరి అసలైన కథ అంతా ఇక్కడి నుంచే మొదలైంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ కర్నూలు వెళ్ళిన తర్వాత ఆహ్, ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అందులో మొదటిది ఏంటంటే అండి, ఆయనలోకి వాక్ ఇన్ జరగడం. 1979లో 75లో కర్నూల్‌లో వచ్చారు. కోరమండల్ ఫెర్టిలైజర్స్‌లో జాయిన్ అయ్యారు. 1979లో ఆయనకి ఒక యాక్సిడెంట్ జరిగింది. కార్ యాక్సిడెంట్ జరిగి కారు 3 పల్టీలు కొట్టి పడిపోయిందనమాట. ఆ కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఆయనలో వాక్ ఇన్ అనేది జరిగింది. వాక్ ఇన్ అంటే ఏంటంటే, ఒకానొక అత్యున్నతమైన ఆత్మ మళ్ళీ గర్భంలోకి ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే అండి, పుట్టినప్పుడు మొత్తం అన్నీ మర్చిపోతారు. మొత్తం అన్నీ మర్చిపోయి, మళ్ళీ గుర్తు తెచ్చుకుని, మళ్ళీ ఎంతో సాధన చేసి, మళ్ళీ కనెక్ట్ అయ్యి, మళ్ళీ వాళ్ళ జీవిత ప్రణాళికలో అమోఘంగా పని చేయడం మొదలుపెట్టే సమయానికి ఎంతో 20, 30 సంవత్సరాల, 40 సంవత్సరాల, 50 సంవత్సరాల వయసు అయిపోతూ ఉంటుంది. కానీ కొంతమంది ఉన్నతాత్మలు ఏమెంచుకుంటారంటే, ఒకానొక అడల్ట్ బాడీ ఎవరైతే సంసిద్ధత ఉండి, ఆ స్వచ్ఛత ఉన్న అడల్ట్ బాడీ ఉందో, ఆ అడల్ట్ బాడీలోకి వీ ఈ లోపల ఉన్న ఆ ఆత్మ వెళ్ళిపోయి, ఆ ఉన్నతమైన ఆత్మ లోపలికి రావడం జరుగుతుంది. వచ్చి ఆ బాడీలో ఆ పర్సన్ లాగా ఉంటూ తన పనిని నిర్వహించడం జరుగుతుందనమాట. దాన్నే వాక్-ఇన్ అంటారు. దీని గురించి మరొకసారి మరింతగా మాట్లాడుకోవచ్చు. ఈ వాక్-ఇన్ జరిగినప్పుడు ముగ్గురు మహా గురువుల గ్రేట్ మాస్టర్స్ అక్కడ అవసరమనమాట. జస్ట్ లైక్ దట్ ఒకళ్ళొచ్చి వచ్చేయడం ఉండదు. ముగ్గురు మాస్టర్స్ ఉండాలి. పత్రిసారి స్వయంగా చెప్పారు. ఆయన వాక్-ఇన్ ఎలా జరిగింది? ఆ వాక్-ఇన్ జరిగినప్పుడు ఏ మాస్టర్స్ అక్కడ దాన్ని ఫెసిలిటేట్ చేశారనేది. ముగ్గురు మాస్టర్స్ కావాలి. ఒక మాస్టర్ ఏం చేస్తారంటే పల్టీలు కొట్టినప్పుడు ఏదైతే జరుగుతుందో ఆకస్మిక సంఘటన అప్పుడు ఆస్ట్రల్ బాడీ బయటకొస్తుంది. అప్పుడు కార్డ్‌ని కట్ చేస్తారనమాట. మళ్ళీ ఆ కొత్త యొక్క ఆత్మ యొక్క సిల్వర్ కార్డ్‌ని కనెక్ట్ చేస్తారు. మరి ఇంకొక మాస్టర్ ఏం చేస్తారంటే మొత్తం ఆ ఎన్విరాన్మెంట్‌నంతా కూడా సెక్యూర్‌గా ఉంచుతారనమాట. సేఫ్ చేస్తారనమాట. ఆ ఎరానంతా కూడా సేఫ్‌గార్డ్ చేస్తారు. ఇంకొక మాస్టర్ ఏంటంటే, ఈ మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత, ఇంకొక కొత్త మాస్టర్ ఎంటర్ అయ్యి, ఆ సిల్వర్ కార్డ్ కనెక్ట్ చేసేలోగా ఆ బాడీలోకి వెళ్లి ఉంటారనమాట.
ఇలా ముగ్గురు మాస్టర్స్ కలిపి ఈ మొత్తం ప్రాసెస్‌ని ఫెసిలిటేట్ చేస్తారు. మరి గురువు గారు ఏమని చెప్పారంటే, ఆయన వాకిన్‌ని రాఘవేంద్ర స్వామి, లాహిరి మహాశయులు, లోప్ సాంగ్రాంప. రాఘవేంద్ర స్వామి, లాహిరి మహాశయులు, లోప్ సాంగ్రాంప. ఈ ముగ్గురు మాస్టర్స్ కలిపి వచ్చి ఆహ్, వాకిన్‌ని ఫెసిలిటేట్ చేశారనమాట. ఆ వాకిన్‌ని 1979లో చేశారు. తర్వాత 1981లో సదానంద యోగి గారిని ఆయన వెళ్లి కలవడం జరిగింది. అక్కడి నుంచి మొత్తం ఆయన ధ్యాన, జ్ఞాన ప్రస్థానం అంతా మొదలైందనమాట. ఈ వాకిన్ జరిగినప్పటి నుంచి ఆయన బ్రహ్మజ్ఞానిగా మారిపోయారు. వాకిన్ జరిగిన తర్వాత ఎన్నో పుస్తకాలు చదవడం, ధ్యానం గురించి తెలుసుకోవడం, పరిశోధనలు చేయడము, మొత్తం ఆ బ్రహ్మజ్ఞానం అంతా అప్పటికే ఆయనకొచ్చేసింది. కానీ ఆ జీవిత ప్రణాళికకి కనెక్ట్ చేసిందెవరంటే, మన సదానంద యోగి గారిని కలిసినప్పుడు 1981 నుంచి 83 వరకు ఆయనతో కలిపి జర్నీలో మొత్తం మరింత క్లారిటీగా ఆయన ప్రణాళికలోకి ఆయన దిగారనమాట. మరి ఆయన చాలా యంగ్ ఏజ్‌లోనే ఇద్దరమ్మాయిలు, ఆడపిల్లలిద్దరూ చిన్న వయసులో ఉండగానే, ఆయన వెనకాల ఎటువంటి ఆస్తి, ఒక్క రూపాయి చేతిలో లేకుండా ఆయన జాబ్ రిజైన్ చేసేసారు. జాబ్ రిజైన్ చేసేసి దే డోంట్ నో హౌ టు ఎక్కడి నుంచి ఫుడొస్తుందో తెలీదు. ఎలా ఇల్లు నడపాలో తెలీదు. ఇట్ వాజ్ ఎ బిగ్ షాక్ ఫర్ ద ఫ్యామిలీ. బట్ ఆయనైతే ఆహ్, ఆ ఉన్నత ఆత్మకి తెలుసు. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ అని. సో, ఆయన జాబ్ రిజైన్ చేసేసి మొదలుపెట్టారనమాట. ఇదేమి అంత అనుకోవచ్చు. మనకొక డౌట్ రావచ్చు. ఏముంది పెద్ద ఉన్నతమైన ఆత్మ ఆయన శరీరంలోకొచ్చేసింది కాబట్టి చెయ్యడం సులభమైపోయిందేమో అనుకోవచ్చు. కానీ లేదు మాస్టర్స్. ఆయన ఎంత కష్టపడ్డారంటే, ఎంత శ్రమ కోర్చి ఈ ధ్యాన ప్రచారాన్ని ఒక్కొక్క మనిషిని కూర్చుకుంటూ ఈ మహా ధ్యాన సామ్రాజ్యాన్ని నిర్మించారంటే మాటలు కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఆయన ఒకే ఒక్క మనిషికి ధ్యానం చెప్పడం కోసం 2 గంటల మొత్తం ట్రైన్ ప్రయాణం చేసి నాకు డీటెయిల్స్ సరిగ్గా గుర్తులేదు. ఒక రాత్రంతా ప్రయాణం చేసి, ఒక చోటికి వెళ్లి ఆయనున్న దగ్గర నుంచి ఇంకో చోటికి వెళ్లి, అక్కడ ఒక్క మనిషికి మెడిటేషన్ చెప్పడం కోసం 2 సంవత్సరాల పాటు వెళ్ళొచ్చారట. అలాగే ధ్యాన ప్రచారానికి కొత్త కొత్త ఊర్లకి వెళ్ళినప్పుడు, ఆ పల్లెటూరులో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు మై డియర్ ఫ్రెండ్స్. ఒక హోటల్ రూమ్ ఉండదు, ఫుడ్ ఉండదు. సో, ఎ ఎక్కడ టైంకి కరెక్ట్‌గా వాళ్ళు పిలిచారనుకోండి 10 గంటలకెళ్ళాలనుకో, 10 గంటలకే మనం అక్కడ దిగేలాగా బస్సులుండవు. ఎర్లీ మార్నింగ్ బస్సులుంటాయి కొన్నిట్లకి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి వాళ్ళు తలుపు తీసి బయటకొచ్చే వరకు ఆ ధ్యాన ప్రచారానికి పిలిచిన వాళ్ళు, వాళ్ళ అరుగు మీద పడుకునేవారట పత్రిసారి. వాళ్ళ అరుగు మీద పడుకొని ఆళ్ళు తలుపు తీసిన తర్వాత లోపలికెళ్ళి ధ్యానం చెప్పేవారట. ఎన్నో సార్లు బస్ స్టాప్‌లో కింద నిద్రపోయేవారట. మేము ధ్యానంలోకొచ్చింది 2002లో కూడా ఆయనకి అప్పటికి కూడా ఇంకా ఒక ఓన్ కార్ అనేది లేదు. ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా పత్రి సారొచ్చినప్పుడు మేమే కారు కట్టించి ఆయన నెక్స్ట్ డెస్టినేషన్‌కి పంపించేవాళ్ళమనమాట. మేము కూడా మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఎప్పుడో ఆయనకి ఒక కారు ఎవరో ఒక శిష్యులు కొనిచ్చి ఒక కారిచ్చారు. అప్పటి వరకు కూడా ఆ అద్దె కారుల్లోనూ, రకరకాల టాక్సీల్లోనూ, ఆటోల్లోనూ, బస్సుల్లోనూ పెద్ద పెద్ద పాంప్లెట్స్ ఉండేవి. ఇప్పుడులాగా మనకి ఫ్లైయర్స్ ఇవన్నీ కూడా కాదు. పాంప్లెట్సు, బుక్సు ఎంతో బరువుంటాయవి. ఆ బరువైన పాంప్లెట్సు, బుక్సు మోసుకొని ఆ బస్సుల్లో రాత్రంతా నుంచుని ప్రయాణం చేసి జనరల్‌లో ఉన్నట్టుండి ఎవరో మెడిటేషన్‌కి పిలుస్తారు. పిలిస్తే ఆయన ఒప్పుకుంటారు. దానికి రిజర్వేషన్స్ ఉండవు. ఏమి ఉండవు. రాత్రంతా ఆ బ్యాగ్స్ పట్టుకొని బస్సులో ప్రయాణంలో, ట్రైన్ ప్రయాణంలో రాత్రంతా నుంచుని కూర్చోవడానికి సీట్ లేకపోయినా గూడా వెళ్ళేవారట. వెళ్ళి మొన్నాడు పొద్దున్న "ఎలా జరిగింది సార్ ప్రయాణం" అంటే "బ్రహ్మాండంగా జరిగింది మేడం" అని చెప్పేవారట. ఎప్పుడు ఆయన నోట్లోంచి కంప్లెయింట్ అనేది బయటకొచ్చేది కాదు. నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్ అని చెప్తారెప్పుడు కూడా. ఆయన ఒక మహా అద్భుతమైన ఎగ్జాంపుల్ అన్నమాట మనకి. ఏం చెప్పారో అది ఆయన బతికి చూపించేసారు. చాలా దేనికైనా సరే లివింగ్ ఎగ్జాంపుల్. ఎలా వండాలి? ఎలా తినాలి? ఎలా గురువుని గౌరవించాలి? ఎలా ఒక ధ్యానాన్ని బోధించాలి? ఎంత ప్రేమగా ఉండాలి? ఎంత అణకువగా ఉండాలి? ఎవరినైనా సరిచేసేటప్పుడు ఎంత కర్కశంగా సరిచేయాలి వాళ్ళని? అసల మొత్తం అన్ని రకాల కోణాలకి కూడా ఆయనొక లివింగ్ ఎగ్జాంపుల్‌లా మనకి జీవించి వెళ్లారు మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో శ్రమ కోర్చి ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే, ఎవరో ఉన్నతాత్మ ప్రవేశించేసింది కాబట్టి మొత్తం అన్నీ ఒక కేక్ వాక్ లాగా నడిచిపోలేదు. ఎంతో కష్టాలు ఎదురవ్వాలని, ఆ మూమెంట్ అక్కడి వరకు తీసుకెళ్ళడానికి ఎంతో శ్రమ కోర్చాలని తెలిసినా, వాళ్ళకి ఎటువంటి అవసరం లేకపోయినా, మనం అవసరంలో ఉన్నాం కాబట్టి, మనల్ని ఉద్ధరించడానికి మన మీద ఉన్న అన్‌కండీషనల్ లవ్‌తో వాళ్ళదంతా చేస్తారనమాట. ఒకసారి మే నెలలో శాకాహార ర్యాలీ చేస్తున్నారు పత్రి సార్.
శాకాహార ర్యాలీ చేస్తుంటే మంచి మండుటెండల్లో అనమాటండి. చేసి వచ్చి ఒక టెంపుల్‌లో నీడ కోసమని ఒక టెంపుల్ లోపలికెళ్ళి అలా వాలిపోయారు. అలా వాలిపోయిన తర్వాత మేమన్నాం అనమాట. అక్కడ నేను, మా అమ్మగారు అందరూ పక్క పక్కనే ఉన్నప్పుడు, ఇంకా నేను చిన్నదాన్నప్పటికి అప్పుడు అన్నాం. "సార్ మా మా అందరి కోసం మూగజీవాల కోసం ఎంత త్యాగం చేస్తున్నారు సార్ మీరు. ఇంత తిరుగుతున్నారు, ఇంత చేస్తున్నారు" అని చెప్పి అంటే, అప్పుడాయన వెంటనే "త్యాగం కాదు మేడం బాధ్యత" అన్నారు. ఎప్పుడు ఒక్క మాట కూడా సరికాని మాట నోట్లోంచి రానిచ్చేవారు కాదాయన. వెంటనే ఆ మాటని సరిచేసేవారు. నోటిలోని మాటే నుదుటి మీద వ్రాత అని చెప్పేవారనమాట. అలాగే ఆయన జేబులో ఎప్పుడూ ఒక్క రూపాయి ఉండేది కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎంత డౌన్ టు ఎర్త్ గురువుగారంటే, నేను ఎంతో మంది స్వామీజీలని, గురువుగారిని మా అమ్మగారితో పాటు వెళ్తూ చిన్నప్పటి నుంచి ఆవిడెప్పుడు ఎవరొచ్చినా వెళ్లి ఆ తపనతో జ్ఞానం తెలుసుకోవాలని పరిచయం అవ్వడానికి ముందు అన్ని చోట్లకి వెళ్ళేవాళ్ళమనమాట. గురువుగారు ఎక్కడో పైన నుంచునుంటారు. ఇక్కడ వీళ్ళు చేతులు కట్టుకొని, ఒంగుని దండం పెట్టుకొని, కాళ్ళకి దండం పెట్టుకొని, గురువుగారి ఇంటికి రావాలంటే వాళ్ళు మహా డబ్బున్న వాళ్ళయ్యుండాలి. వాళ్ళెంతో ఫెసిలిటేట్ చేసుండాలి. లేదా వాళ్ళ జీవితాన్ని అర్పించేసి సేవ చేసుండాలి. అప్పుడు ఎప్పుడో ఒక్కసారి అలాగా ఆ గురువుగారు అలా పాదం మోపుతారు ఆళ్ళింట్లో. ఇంకా వాళ్ళ జన్మధన్యం అన్నట్టు ఫీలవుతూ ఉంటారు. మరి పత్రి సారు ఎలా వచ్చేవారంటే అండి ఇంటికి, ఆయనే వచ్చి అడిగేవారు. "మేడం మీ ఇంటికొస్తాను. ఒక చాయ్ పెట్టిస్తారా?" అని అడిగేవారు. అసల అంత సింపుల్‌గా, అంత గ్రౌండెడ్‌గా ఉన్న అంత గొప్ప మహా గురువుని నేను అంతకు ముందు చూడలేదు. ఆ తర్వాత కూడా చూడలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎంత సింపుల్‌గా ఉంటారంటే, మొన్న నేనిక్కడ డాక్టర్ జో డిస్పెన్జా గారి సెషన్స్‌కది వెళ్ళినప్పుడు కూడా, అప్పుడొక ఫండ్ రైజింగ్ డిన్నర్ జరిగింది. ఆ డిన్నర్‌లో పార్టిసిపేట్ చేయడానికి $2500 పే చేసి వెళ్తే 50 మందికి అవకాశం ఉంది. సో, దే విల్ హావ్ ఫ్యూ వర్డ్స్ విత్ డాక్టర్ జో డిస్పెన్జా. అది వర్క్‌షాప్ పే చేయాలి. తర్వాత మళ్ళీ దానికి పే చేస్తే ఒక చిన్న అవకాశం ఆయనతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. మరి మనింటికొచ్చి, మనకి వండి పెట్టి, మనకి తినిపించి, మనకి నేర్పించిన ఆ గురువుగారు, ఇలాంటి గురువుగారు ఎక్కడ దొరుకుతారు మై డియర్ ఫ్రెండ్స్. అసలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు అనిపిస్తుంది నాకు ఎన్ని సార్లు చూసినా సరే. ఆయన ఒక్క రూపాయి డబ్బులు తీసుకోరు. ఆధ్యాత్మిక మొదటిగా ధ్యాన బోధనకి ముఖ్యంగా వేరే స్పిరిచ్యువల్ సర్వీసెస్ అయితే వేరు. కానీ ధ్యానం బోధించడానికి, మెడిటేషన్ నేర్పించడానికి మటుకు ఎప్పుడు మనీ తీసుకోకూడదు. మెడిటేషన్ ఫ్రీగా నేర్పించాలి అని చెప్తారనమాట. నో మనీ. ఆయన జేబులో ఎప్పుడు ఒక్క రూపాయి ఉండేది కాదు. ఒక్క డాక్యుమెంట్ ఉండేది కాదు. ఆయనకి ఫోను లేదు. ఆయనకి ఉద్యోగం లేదు. ఫోను లేదు. డాక్యుమెంట్ లేదు. అసల ఒక్క రూపాయి మనీ లేదు ఆయన దగ్గర. ఇప్పుడు ఎవరైనా డొనేషన్ ఇచ్చినా సరే ఇలా చేత్తో తీసుకొని అలా ఆ పక్కన వాళ్ళకి ఇచ్చేసేవారు. ఆయన అంతకు ముందు కూడానండి ఏదన్నా ఒక పుస్తకం చదివారనుకోండి ఎంత ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయంటే, ఆయన బస్ స్టాప్‌లో ఆగినప్పుడు అలా వెళ్లి ఒక పుస్తకం తీసి చదివేవారంట. ఆ పుస్తకం కనుక ఆయనకి నచ్చితే అప్పటికప్పుడు ఆయన జేబులో ఎంత డబ్బులుంటే అంత డబ్బులు ఆయనకిచ్చేసి, ఎన్ని పుస్తకాలుంటే అన్ని పుస్తకాలు కొనేసి, అక్కడున్న బస్ స్టాప్‌లో ఉన్న అందరికి పంచేసేవారట. చదవండి ఇది చాలా బావుంది, చాలా బావుందని. అంటే ఆ జ్ఞానాన్ని పంచడం పట్ల ఆయన తపన ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాటండి. అలాగే ఇంక్లూజివ్‌నెస్ అందరిని కలుపుకునే తత్వం. ఎవరిని వేరు చేయరు. అందరిని ఇంక్లూడ్ చేసుకుంటారు. అందరితో చక్కగా షేక్ హ్యాండ్ ఇస్తారు. చక్కగా భుజం మీద చెయ్యేసి మాట్లాడతారు. ఎవరైనా ధ్యాన ప్రచారం చేసినా, బాగా మెడిటేషన్ చేసుకొని మంచి అనుభవం చెప్పినా ఎంత మురిసిపోయేవారో, ఎంత మెచ్చుకునేవారో, ఎంత ఆనందపడేవారో. ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తే బాగా చాలా సార్లు డాక్టర్ న్యూటన్ గారుని చూసినప్పుడు ఎంత మురిసిపోయేవారో ఆయన. ఆయన్ని డాక్టర్ న్యూటన్ గారిని ఇలాగ 2 చేతులతో ఎత్తేసుకొని తిప్పేసేవారు. ముద్దులు పెట్టేసుకునేవారు. ఆయన్ని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపేవారు. ఎన్ ఒక చంటి బిడ్డని అలాగా చూసి మురిసిపోతామో మనం ఒక చిన్న పిల్లలు ఏదైనా సాధిస్తే, అంతలాగా డాక్టర్ న్యూటన్ గారనే కాదు ఎవరైనా సరే, ఆ సరైన దారిలో అలా పైకి ఎదుగుతూ ఉంటే వాళ్ళని చూసి ఎంతో ఆనందాన్ని ఆయన ఎంతో సంతృప్తిని వ్యక్తం చేసేవారు. ఆహా! గ్రేట్ మేడమ్ గ్రేట్ ఎంతో మెచ్చుకునేవారనమాట. అలాగే అవైలబిలిటీ. ఇన్ని లక్షల మందికి ఎప్పుడు అవైలబుల్‌గా ఉండేవారు. ఎప్పుడైనా నేను గురువుగారితో మాట్లాడాలనుకుంటే ఆ పర్సనల్ సెక్రటరీకో, వాళ్ళకో, ఈళ్ళకో ఫోను చేసి గురువుగారు ఎక్కడున్నారు? లేకుంటే అక్కడున్న లోకల్ మాస్టర్స్‌కి ఫోను చేసి గురువుగారు ఎక్కడున్నారంటే పలానా ఊర్లో ఉన్నారు. అప్పుడు గురువుగారితో ఏ డ్రైవర్ ఉన్నారు? లేకుంటే ఎవరున్నారు? అంటే అక్కడ లోకల్ మాస్టర్స్ నంబర్ ఇచ్చేవారు. వాళ్ళకి ఫోను చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి పత్రి సరుకు ఇచ్చేవారు. మాట్లాడేసేవాళ్ళు. ఆయనకి ఫోను లేకపోయినా ఎప్పుడూ అందరికి అవైలబుల్‌గా ఉండేవారు.
ఎన్నో సార్లు చాలా కన్‌ఫ్యూజ్ స్థితిలో, చాలా కష్ట పరిస్థితిలో ఆ నిర్ణయం తీసుకోవాలన్న కొన్ని కొన్ని చోట్ల క్లారిటీ రావాల్సొచ్చినప్పుడు వెంటనే గురువుగారికి ఫోను చేయొచ్చు అని ఒక్క ఫోను కాల్ దూరంలో ఉండేవారు. గైడ్ చేసేవారు. ఎంత అద్భుతమైన అవైలబిలిటీయో అంత అవైలబుల్‌గా ఇంకా ఎవరిని నేను చూడలేదు. అలాగే అందరిని రెస్పెక్ట్ చేయడం. ఎవరైనా వచ్చి కాళ్ళకి దండం పెట్టారనుకోండి, ఈయన తిరిగి కాళ్ళకి దండం పెట్టేవారు. ఒక గురువొచ్చి శిష్యుడికి కాళ్ళకి మొక్కడం అనేది, శిష్యుడు కూడా "నువ్వు కూడా దైవానివే, నువ్వేమి తక్కువ కాదు" అని చెప్పడం. ఆయన పత్రి సార్‌కే అది సాటి అనమాటండి. అలాగే ఆయనకి ఎంత జ్ఞాపక శక్తి ఉండేదో. ప్రతి ఒక్కళ్ళ ఊరు, వాళ్ళ పేరు, వాళ్ళ పిరమిడ్ కేంద్రం పేరు, అలాగే వాళ్ళ చుట్టాలు, వాళ్ళ రిలేషన్స్ ఏంటి మొత్తం అన్నీ గుర్తుపెట్టుకునేవారు. మేమే అనుకున్నాం అనమాట. పత్రి సారు అంతే కాదు, ఒక కాన్వర్జేషన్ జరిగిందనుకోండి, ఆ కాన్వర్జేషన్‌లో అయిన జోక్స్ కూడా గుర్తుండేవాయనకి. ఒక్కసారి మా అమ్మమ్మ గారింట్లో పిరమిడ్ ఓపెనింగ్ అయింది. చాలా అద్భుతంగా జరిగింది. ఎన్నో జోక్స్ ఏసుకున్నాము గురువుగారితో. మా అమ్మమ్మ గారి బెడ్‌రూమ్‌లో అందరం చుట్టూ కూర్చున్నాం ఆయన చుట్టూ. ఎన్నో జోక్స్ ఏసుకున్న తర్వాత చాలా మంచి టైమ్ స్పెండ్ చేసిన తర్వాత, సరిగ్గా 6 నెలల తర్వాత ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళాం. 6 నెలల తర్వాత. ఒక్క రోజులో ఆయన పొద్దునించి సాయంత్రం వరకు 4, 5 ఊర్లు తిరిగేవారు. ఆ 4, 5 ఊర్లలో 500, 600 మందిని, 1000 మందిని కలుసుకునేవారు. అలాగా మొత్తం 6 నెలల పాటు ఆయన ఎన్ని వేల మందిని కలుసుకుంటారు? ఎన్ని వేల కాన్సెప్ట్‌లు చెప్పుంటారు? ఎన్ని వేల మందితో జోకులేసుంటారు చెప్పండి? ఎంతో మందిని కలిసుంటారు కదా! అప్పుడు ధ్యాన మహాచక్రానికొచ్చినప్పుడు అనుకున్నాం అనమాట. 6 నెలలయిపోయింది గురువుగారిని కలిసప్పటికే. పత్రి సార్‌కి ఇంతమందిలో మనం గుర్తుండి ఉంటామంటారా? అని అనుకుంటూ ఆయన వెళ్ళామనమాట. వెళ్ళి "సార్ అసలు గుర్తున్నావా సార్ మేము మీకు" అని అడిగాం. అంటే "ఎందుకు గుర్తులేరు" అని చెప్పి అప్పుడు 6 నెలల క్రితం మేము వేసుకున్న జోక్‌ని మాకే గుర్తు చేశారు. అంతేకాదు మీరెవరో మీ వరసలు కూడా తెలుసు. "నువ్వు దేవికి పిన్ని, నువ్వు దేవికి అమ్మమ్మ, నువ్వు దేవి ఆళ్ళ ఇది" అని చెప్పేసి మా అందరి వరసలు కూడా చెప్పారాయన. అంటే ఎంత విలువ ఇస్తారో చూడండి. ఎప్పుడు ఎప్పుడుంటుందంటే మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు గుర్తుంటుందట. అది ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అప్పుడు కాబట్టి అందరిని గుర్తుపెట్టుకునేవారు. సో, అలాగే ఆయన గొప్ప జటిలమైన జ్ఞానాన్ని సింపుల్ కాన్సెప్ట్‌లో ఈజీగా 4 ముక్కల్లో చెప్పడంలో ఎక్స్‌పర్ట్ అనమాటండి. చాలా చాలా ఎక్స్‌పర్ట్. ఒకసారి ఆయన గత జన్మలను కూడా రివీల్ చేశారు. ఒకానొక గత జన్మలో ఆయన సూఫీ మాస్టర్ అట. ఇమ్మీడియేట్ పాస్ట్ లైఫ్‌లో. ఆ సూఫీ మాస్టర్‌లో అజరత్ ఇనయత్ ఖాన్ ఆయన పేరు. హజరత్ ఇనయత్ ఖాన్‌గా ఉన్నప్పుడు ఆయన ఎక్కువ యూరప్‌లో, ఫ్రాన్స్‌లో ఆయన ఉండేవారు. ఆయన విచిత్ర వీణ అని చెప్పేసి ఒక వీణ ఫేమస్ వీణా ప్లేయర్ అటండి. చాలా చక్కగా వీణ వాయించేవారట. అంతకు ముందు జన్మల్లో ఆయన అమెరికాలోని బోస్టన్ దగ్గర బెంజమిన్ ఫ్రాంక్లిన్‌గా జన్మ తీసుకున్నారట. మరి బెంజమిన్ ఫ్రాంక్లిన్ కూడా ఇక్కడ చాలా గొప్ప లీడర్ అన్నమాట. ఆయన ఎంతో సేవలు చేశారిక్కడ యూఎస్‌లో. ఆ తర్వాత ఆయన 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడి యొక్క ప్రధాన శిష్యుడైన ఆనందుడినే నేను అని చెప్పారు. ఆ ఆనందుడుగా నేను 40 సంవత్సరాలు పైగా బుద్ధుడికి దగ్గరే ఆయన పక్కనే ఉండి సేవ చేశాను. నా ఒళ్ళోనే బుద్ధుల వారు తన ప్రాణాల్ని విడిచారు అని చెప్పారనమాట. ఆయన చాలా ధైర్యం అండి. ఎంత ధైర్యం అంటే మాకు చాలా భయమేసేది ఆయన చెప్పి అంటే సత్యం చెప్పినప్పటికీ కూడా సత్యాన్ని తీసుకునే స్టేజ్‌లో చుట్టూ ప్రజలు లేకపోతే వ్యతిరేకతొస్తే ఎలాగా అని చెప్పేసి. ఆ మాంసం తినకూడదని ఈ జంతువుల్ని చంపే హక్కు లేదని. నువ్వు మాంసం తిని మసీదుకెళ్తావా? కోడి తిని గుడికెళ్తావా? అసలు నువ్వు మనిషివా? అని ఒక చాలా కర్కశంగా, చాలా డైరెక్ట్‌గా ఒక బాణం వేసినట్టు వేసేవారనమాట ప్రశ్నలు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు టేక్ ఇట్ పీపుల్‌కి. అయినా సరే ఎక్కడ ఆయన తగ్గేవారు కాదు. ఎందుకంటే ఈ మెసేజు ఆ హృదయంలోకి వెళ్లి గుచ్చి వాళ్ళని కదిలించాలి. ఆ లోతుల్లో ఉన్న అసత్యపు పునాదుల్ని కదిలించాలి. అప్పుడు గాని మార్పు రాదని చెప్పేసి ఆయన చాలా ఎక్కువగా అది ఆహ్, ఆహ్, వి దాన్ని కదిలించేలాగా ప్రశ్నలు అడిగేవారనమాట. సబ్జెక్ట్‌ని చెప్పేవారు. మరి ఎంతో ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఆయన గురించి తెలుసుకోవడానికి. ఆయన గురించి తెలుసుకోవడానికి ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే 'తులసీదళం' పుస్తకం చదవండి. అలాగే ఆయన చెప్పిన కాన్సెప్ట్స్ ఉన్నాయి.
గురువుగారు చెప్పిన కాన్సెప్ట్ వాక్‌క్షేత్రం, సంకల్ప శక్తి, ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఏమిటి, ముక్తి మార్గము, శ్వాస విజ్ఞాన జ్యోతి, కర్మయోగము ఇలా మొత్తం గురువుగారు చెప్పిన ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి. స్టార్టింగ్‌లో చెప్పినవి. ఎంతో అద్భుతంగా ఆధ్యాత్మిక శాస్త్రం అంతా అర్థమైపోతుంది మనకి. అలాగే లాక్‌డౌన్ సందేశాలని ఆయన ఎన్నో సందేశాలిచ్చారు లాక్‌డౌన్‌లో. వాటన్నిటిని కూడా వినండి. వింటూ ఉంటే ఆయన గురించి, ఆయన చెప్పిన జ్ఞానం గురించి ఇంకా బాగా అవగాహన అవుతూ ఉంటుంది. ఎంతో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. బోలెడంత లిటరేచరు, బోలెడన్ని వీడియోలు అవైలబుల్‌గా ఉన్నాయి మనకి. వాటన్నిటిని ది బెస్ట్‌గా వినియోగించుకోండి. ప్రతిరోజు గురువుగారి వీడియో ఒక్కటైనా చూడండి. మరి రేపటి రోజు మరొక గురువుగారితో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జయ హో